ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 474వ భాగం. రాముల వారు అంతా విన్నారు. భగవాన్, వాసనలు నశించడం వలన మామూలుగా సమ్యజ్ఞానం ఉదయిస్తుంది అని తమరి బోధల వలన విన్నాను. తమరి బోధంతా కూడాను ఆమూలాగ్రం నేను శ్రద్ధతో వినడం వల్ల నాలో వాసనలన్నీ కూడాను నశించాయి. నాకు సమ్యజ్ఞానం కలుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను నిజంగానే జీవన్ముక్త పదంలో విశ్రమించి ఉన్నాను. రాముల వారు చెప్తున్నారు ఇవన్నీ. ఈ ప్రాణ చలనాన్ని నిరోధించడంతో వాసనాక్షయం కలిగి జీవన్ముక్తి పదవిలో విశ్రమించడం. మామూలుగా జీవన్ముక్తి నాకు సమ్యజ్ఞానం కలుగుతూ ఉన్నది, జీవన్ముక్తి పదంలో విశ్రమిస్తూ ఉన్నాను అంటూనే మరికొంత దీని మీద సమాచారం కొరకై రాముల వారు ఏమంటున్నారంటే, ఈ ప్రాణచాలనం యొక్క నిరోధంతో వాసనాక్షయం కలిగి జీవన్ముక్తి పదంలో పూర్తిగా అలాగే నిష్ట కలిగి ఉండడం ఎలాగో అంటే, జీవన్ముక్త పదవి నాకు అనుభవానికి వస్తుంది కానీ దానిలో నిష్ట కలిగి ఉండడం ఎలాగో నాకు వివరించండి అని ప్రశ్నిస్తున్నారు సవినయంగా రాముల వారు అన్నమాట. వెంటనే గురుదేవులు అందుకుంటున్నారు. మామూలుగా రామయ్య, ఈ సంసారాన్ని తరించడంలో ఏదైతే యుక్తి ఉందో, ఆ సంసారాన్ని తరించడానికి ఏ యుక్తిని వాడాలో ఆ యుక్తినే యోగము అంటారయ్యా. ఇప్పుడు ఈ సంసారాన్ని తరించడానికి ముందు ఏం చేయాలి? చిత్తాన్ని ఉపశమింపజేయాలి, అంటే మనస్సుని కంట్రోల్ చేయాలి, మనసుని నిరోధించాలి. మరి ఈ మనసుని నిరోధించాలంటే రెండు మార్గాలు, మనసును నిరోధించే మార్గాలు రెండు మార్గాలు. అవి ఏంటి? ఒకటి జ్ఞాన మార్గం, ఆత్మజ్ఞానం పొందడం. రెండవది జ్ఞాన మార్గంలో ఆత్మజ్ఞానాన్ని పొందేది ఒక రకం అయితే, యోగం ద్వారా ప్రాణాయామం ద్వారా మనసుని నిగ్రహించడం మరొక పద్ధతి. ఈ రెండు మార్గాల్లో నువ్వు ఏది మంచిది అని అడుగుతావా? మళ్ళీ అలాగా నువ్వు అడిగినట్లయితే ఈ రెండిట్లోనూ సులభమైంది ఏది అంటే, ఆ దుఃఖకారకం కానిది సులభమైంది ఏది అని నువ్వు అడిగే పక్షంలో, దేనిని గ్రహిస్తే మళ్ళీ దుఃఖం కలగదో ఆ మార్గాన్ని చెప్పండి అని నువ్వు అడిగే పక్షంలో నేను చెప్తున్నా విను. ఈ రెండు మార్గాలు కూడాను యోగం అనే శబ్దంతోనే వాడతారు. అంటే జ్ఞానయోగము, భక్తి యోగం అని రెండు యోగం అనే శబ్దంతోనే వాడతారు వీటిని. సంసారాన్ని తరించడానికి రెండుటిని కూడా ఉపయోగిస్తారు, రెండు మార్గాల్ని. అర్థమైందా? కాబట్టి ఒకదాన్ని ఏమో ఏమంటున్నారు? జ్ఞానయోగం అంటున్నారు, రెండవ దాన్ని సమాధి యోగం అంటున్నారు. యోగం అనే దాన్ని మన సమాధి యోగం అనే వర్డ్ వాడుతున్నారు ఇక్కడ. జ్ఞానయోగం అంటున్నారు, జ్ఞానం ద్వారా చిత్తాన్ని నిరోధించడం. అదేవిధంగా యోగం ద్వారా, యోగం అంటే సమాధి యోగం ద్వారా చిత్తాన్ని నిరోధించడం. రెండు విషయాలు చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. రెండు సమానమైనవే. జ్ఞానానికి ఏమని పేరు? జ్ఞానానికి జ్ఞానయోగం అని అంటున్నాము, ఆ యోగానికి వచ్చి సమాధి యోగం అని అంటున్నాము. ఏమంటాడంటే పరమాత్మే నిర్ణయించాడు. ఏమని? ఇది రెండు మార్గాలు సమానమైనవేనయ్యా. అయితే కొంతమందికి ఈ జ్ఞాన మార్గం సాధ్యమవుతుంది, మరికొంతమందికి యోగ మార్గం సాధ్యమవుతుంది.
వాళ్ళ ప్రవృత్తుల్ని బట్టి వాళ్ళకి మనస్థితిని బట్టి ఒక మార్గం కొందరికి, మరో మార్గం కొందరికి అది యోగ్యంగా ఉంటుంది. కానీ నా దృష్టిలో ఏమంటాడు, నా దృష్టిలో, పరమాత్మ దృష్టిలో అయినా మన మహర్షి దృష్టిలోనైనా ఏం చెప్తున్నాడు, జ్ఞానమే జ్ఞాన మార్గమే సుసాధ్యం, సులభం అనిపిస్తుంది. ఒక్కసారి కనుక ఈ జ్ఞాన మార్గాన్ని అవలంబించి అజ్ఞానాన్ని కనుక ఒక్కసారి కనుక తొలగించుకున్నట్లయితే ఇక మళ్ళీ ఆ అజ్ఞానం అనే జాడే ఉండదు. కలలో కూడా అది ఇక మళ్ళీ కలగదు. కాబట్టి జ్ఞానం అన్నిటికంటే కూడాను చాలా, ఈ చెప్పే సమాధి యోగం కంటే జ్ఞానం చాలా గొప్పది అని నా అభిప్రాయం, సులభమని నా అభిప్రాయం. అది నిత్యమై ఉంటుంది, అన్ని దశల్లో కూడా నిత్యమై ఉంటుందని నా అభిప్రాయం అంటున్నాడు. యోగం, ఆసనం, ధారణ ఇవన్నీ కూడాను ఎలా ఉంటాయంటే దేశ కాలానుగుణ్యాలుగా ఉంటాయి. దేశము, కాలము, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఏవి? సమాధి యోగం అనేది. యోగము, ఆసనము, ధారణము, చిత్తవృత్తి నిరోధము ఇవన్నీ కూడాను కాలానుగుణ్యంగా, దేశానుగుణ్యంగా ఉంటాయి. కాబట్టి అవి అంత సులభం కావు అవి. అయితే పట్టుకోవాలి అనుకున్నవాడికి ఏదైనా ఒకటేనయ్యా. పట్టుదలగానే ఉన్నట్లయితే ఇది కష్టం, ఇది సులభం అనేది లేదు. ఎవరెవరి ప్రవృత్తిని బట్టి వాళ్ళు మార్గాన్ని పట్టుకుంటారు, అందులో నిష్ణాతులు అవుతారు. కాబట్టి రఘుశ్రేష్ఠ, ఈ జ్ఞానయోగము అదేవిధంగా సమాధి యోగం అనేవి రెండూ కూడాను శాస్త్రంలో చెప్పబడ్డాయి. భగవద్గీతలో కూడా రెండింటిని చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి అందులో నీకు జ్ఞానయోగాన్ని గురించి ఇప్పటివరకు చెప్పాను. ఇక ఈ ప్రాణము, అపానము మొదలైనటువంటి వాటి సామ్యంతో అనుష్ఠించబడేదైనటువంటి సమాధి యోగాన్ని గురించి కూడాను నీకు చెప్పాల్సి ఉంది. ఇవి ఆ సమాధి యోగం కూడాను మహాసిద్ధులను ప్రసాదిస్తుంది. అది ఆ సిద్ధుల్ని కూడా, రకరకాల సిద్ధుల్ని కూడా అష్టసిద్ధులు అంటారు. ఆ సిద్ధుల్ని కూడా ఈ యోగము ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి యోగాన్ని గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కాబట్టి రాకుమారా, ప్రయత్నంతో ఎవడైతే ప్రాణవాయువుని నిరోధించి కంట్రోల్ చేస్తూ యోగశాస్త్రంలో చెప్పినట్లుగా చిత్తవృత్తులు గన నిరోధించినట్లయితే వాడు కూడాను ఆ యోగంలో బాగా మంచి నిష్ణాతత పొంది వాడు పరమానంద పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యోగ మార్గానికి నాందిగా, ఈ యోగ మార్గాన్ని నీకు చెప్పడం కోసం, వివరించడానికి గాను నీకు ఒక వృత్తాంతాన్ని చెప్తాను. చాలా తమాషా, చాలా మంచి కథలోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఆఖ్యానంలోకి వెళ్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో మన మహర్షుల వారు. నీకు యోగ మార్గాన్ని వివరించడం కొరకై నేను దేని చెప్తానంటే ఒకరి యొక్క వృత్తాంతాన్ని చెప్తాను. ఆ ఎవరంటే ఆ ఒకరు భుసుండు అనేటువంటి ఒక మహాత్ముని యొక్క వృత్తాంతాన్ని నేను నీకు చెప్తానయ్యా, నువ్వు సావధానంగా విను అంటున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చరణాల